దూతలు ఎవరు? దేవుని దూతలు. అంటే దేవదూతలు, దేవుని దూతలు, దేవుడు సృజించిన దూతలు. అందరిని దేవుడు సృజించాడు కదా, అందరినీ, అన్నిటినీ, ఒక ముక్కలు చెప్పినట్టు అన్నిటినీ, దేవుని దగ్గర ఉన్నటువంటి దూతలను అందరినీ సృజించింది దేవుడు. ఇప్పుడు అంటున్నాడు ఆయన పరలోకంలో ఆయనతో పాటు అక్కడ ఉన్నారని ఆ దేవదూతలను తన కొడుకులుగా కుమారులుగా ఎప్పుడు అనలేదని చెబుతున్నాడు. మీరు జ్ఞాపకం చేసుకుని బాగా గుర్తించండి. అక్కడ దేవదూతలు నువ్వు నా కొడుకువి, ఇదిగో ఈ యావదాస్తి ఈ సమస్తానికి వారసులు మీరే అని అనలేదట. అదే ఉంది అక్కడ. నేను ఈ దూతలలో ఎవరితోని ఎప్పుడు చెప్పలేదు. దూతలతో చెప్తున్న మాట అలా చెప్పలేదని మనతో చెప్తున్న మాట ఏంటనంటే, మరి ఎవరితో చెప్పాడట? మరి ఎవరిదట ఈ యావదాస్తి? ఎవరిదే? ఆకాశాన్ని పరిచిన వాడు, భూమిని సృజించిన వాడు, ఆకాశ మహాకాశముల పట్టజాలని గొప్ప స్వరూపంలో ఉన్నవాడు. ఆయన మహిమలోకం, పరలోకం ఇంకెంత మహిమతో ఉంటుందో ఆలోచించండి. వజ్రాలతో ఉంటుంది అనుకుంటున్నారా? చాలామంది వ్యాఖ్యానకర్తలు, దైవజనులు ఏమని వ్యాఖ్యానాలు చేసేసారంటే, అక్కడ బంగారువి ఎక్కడ చూసి నీ బంగారు పెచ్చ, అక్కడ కూడా బంగారువి, నీకు బంగారు వీధులా? బైబిల్ ఎక్కడ బంగారు వీధులు, బంగారు ఏంటవి ఇళ్ళు, వెండి పట్టాలు ఏమి లేవు, చెప్పలేదు అక్కడ. బైబిల్లో లేని భాష అంతా ఎందుకు మాట్లాడతారో వీళ్ళు? అంటే ఇక్కడ మనిషి ఏదైతే వ్యర్థమైన వాటి యందు మనసు పెడుతున్నాడో, ఇక నువ్వు పరలోకంలో కూడా ఈ కక్కుర్తిని అక్కడికి తీసుకెళ్తున్నావా? ఎవరైతే అలా వ్యాఖ్యానిస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు దేవుడి మాట. భూమి మీద బంగారం ఇచ్చాడు కదా నీకు. ఒకవేళ నీకు బంగారమే కావాలంటే ఆయన చెప్తాడు కదా, నేను బంగారంతో ఉన్నాను అక్కడ రండి అని. మనిషి ఎంత చిన్నగా ఆలోచిస్తున్నాడంటే, అల్పమైన దాన్ని శాశ్వతమైన దేవుని దగ్గర అసలు మనం ఇలా చూడ, ఊహించలేని మహిమ దేవుని రాజ్యం. ఎక్కడ కూడా చెప్పలేదు ఎలా ఉంటుంది అలా ఉంటుందని. లేనిపోని వ్యాఖ్యానాలు మీరు విని మనసు పాడు చేసుకుని భూ సంబంధమైన విషయాలతోనే పరలోకాన్ని మీరు కనెక్ట్ అవ్వకండి, వెళ్ళలేరు. అదే చెప్తున్నాడు. అక్కడ కూడా బంగారు వీధులు, అక్కడ కూడా బంగారు పిల్లి, అక్కడ కూడా బంగారు మంచం, బంగారపు దాని ఏమంటారు పరుపులు, ఇవి కాదు. దేవుడు ఉండే లోకం మహిమ లోకం. ఆయన మహిమను, ప్రకాశాన్ని మోషే గారు చూడలేకపోయాడు కదా. ఏ నరుడును ఆయన మహిమనే చూడలేడు. ఆయన ఇంకే చూడగలడు అంటే నరుడిగా చూడలేం, మానవ దేహంతో ఉండగా ఎవడో చూడలేడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు, తిమోతికి రాసిన 2వ పత్రిక 6:16 ఉంటుంది. అక్కర్లేదు. సమీపింపరాని తేజస్సు అంటే ఎంత మహిమో, ఎంత గొప్పతనం ఆలోచించండి. అలాంటి ఆ సర్వోన్నతుడు, ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు మీరు నా వారసులని ఎవరితో చెప్పాడు తెలుసా? మనతో చెప్తున్నాడు, నరులతో చెప్తున్నాడు, మానవులతో చెప్తున్నాడు. మళ్ళీ ఏమంటాడు తెలుసా? నొక్కి చెప్తున్నాడు, నేను ఎప్పుడు దూతలకి అవకాశమే. చూడండి, మనము 5వ వచనం 2వ అధ్యాయము 2:5, మనము మాట్లాడుచున్న ఇప్పుడు ఆ రాబో లోకమును ఆయన దూతలకు లోపరచలేదంటే అర్థం ఏంటి? నా వారసులు వేరు కాదు మీరు. నా లోకం ఎవరిది? నా మహిమ ఎవరిది? నా బిడ్డలు, నా కుమార్తెలు, నా కుమారులు మీది అని ఆ ప్రభువే సర్వోన్నతుడు నరులతో వాగ్దానం చేస్తూ, భరోసా ఇస్తూ, నొక్కి చెబుతున్నాడు హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త ద్వారా. దేవుడు ఎంత గొప్ప సంగతి! ఇది మానేసి ఈ లోకంలో ఉన్నటువంటి చిన్న చిన్న వాటి కోసం, అల్పమైన వాటి కోసం మనం ఆరాట పడిపోతూ మనసు పెట్టడం అనేది మనకి తగినదా చెప్పండి? పైకి దూతలట 14 వచ్చిన పైన 1:14, వీరందరూ రక్షణ అయిన స్వాస్థ్యము పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అని ప్రశ్నించాడు. దూతలందరూ ఎవరట? మన కోసం. ఎవరైతే ప్రభువులోనికి రక్షణ పొందుతారో వారందరికీ సేవ చేయడానికి నేను నిర్మించుకున్నాను తప్ప ఈ దూతల్ని నా వారసులుగా ఇవ్వటానికి రాజ్యాన్ని కాదు. మీది నా రాజ్యం, నా రాజ్యం మహిమ అంతా మీరే వారసులు, మీరే అనుభవించాలి, మీకే నేను ఇస్తాను, నా సర్వ యావదాస్తికి బాధ్యులు మీరే అని నరుల కోసం, మన కోసం. అది ఆయన ఇష్టం. ఏమంటే దేవుడు నరుని ఎంత ప్రేమించాడో బైబిల్ ఎంతో బాగా చెప్పిందండి. దేవుడు చెప్పాడండి. ఎందుకు ప్రేమించాలి నరుని అన్నది చెప్పలేదండి. అర్థం కాలేదు కదా మీకు?
మళ్ళీ చెప్తాను చూడండి. దేవుడు మనిషికి ఇంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చాడండి అని ప్రశ్న వస్తుంది కదా. ఇక్కడ మనం దూతలకు ఇవ్వలేదు అన్నాడు. లోకాన్ని అసలు దూతలకు మరి ఎంతో అల్పమైన వాళ్ళం కదా మనం. లోకంలో అన్నిటికంటే చూస్తే మనుషులు అనేవాళ్ళు అల్పమైన జీవులుగా కనపడుతున్నాం మనం. దేవుని సృష్టి అంతటితో పోలిస్తే, దేవునితో పోలిస్తే అవి మనం ఎంత జ్ఞాపకం చేసుకుంటే దేవుడు అనే సందర్భాన్ని మనం చూస్తాం. అలాంటి మనిషిని ఎందుకు దేవుడు అంత ప్రేమిస్తున్నాడు? దేవుడు ఎందుకు అంత ప్రయారిటీ ఇస్తున్నాడు? ఎందుకు అంత ఆధిక్యత ఇస్తున్నాడు? దూతలకు ఇవ్వనది ఆ లోకాన్ని నీకెందుకు ఇవ్వాలనుకుంటున్నాడు? ప్రేమ. నీ మీదే ఎందుకు ప్రేమ అంటే దానికి ఆన్సర్ లేదు. ఆయనకి ఇష్టం. నిన్నే కావాలనుకున్నాడు అంతే. మానవుణ్ణి కావాలనుకున్నాడు. వాళ్ళే ఆయన వారసులు, వాళ్ళే ఆయన బిడ్డలు, ఆయన బిడ్డలు. మనకే ఆయన యావదాస్తి, మనకే ఆయన సర్వస్వము. యెహోవా పర్వతమునకు ఎక్కి రావాలంటే ఇదిగో ఈ అర్హతలలో మొదటిది మీకు ఉండాలి. వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టొద్దు. 4వ కీర్తన 2వ వచనం. నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు? చాలు. దేవుణ్ణి నమ్మి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు? బాప్తిసం తీసుకున్నావా తీసుకోలేదు ప్రశ్న కాదు ఇక్కడ. దేవుణ్ణి అంగీకరించి ఈయనే ప్రభు దేవుడు అని మీరు నమ్మారు కదా. అలా నమ్మి ఎంతకాలం అవుతుంది చెప్పండి? ఒక్కొక్కరిని అడిగితే ఒక్కొక్క సమాధానం ఇస్తారు. ఏమంటే నేను యేసు ప్రభుని దేవుడిని నమ్మి 10 సంవత్సరాలు అవుతుంది, 5 ఏళ్ళు అవుతుంది, సంవత్సరం అవుతుంది అని చెప్పే పరిస్థితి మీలో అందరిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉంటుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టిల్ నౌ ఇప్పటి వరకు ప్రభు అడుగుతున్నాడు, ఎంతకాలము నరులారా ఎంతకాలము నా గౌరవమును. ఇప్పుడు దాకా ఏం చెప్పింది తెలుసు మీకు? ప్రభు లోకం ఎంతో గొప్పది. భూమి మీద ఉన్నవి ఆయన చేసినవి శుభ్రం చేసుకుని అవి అలా శుభ్రం చేసేసుకుని బంగారం అని వెండి అని నువ్వేదో గొప్పదని చూసుకుంటున్నావు అంతే. పొలాలు, స్థలాలు, బైకులు, వగైరా వస్తువులు ఇవన్నీ నువ్వు మనసు పెట్టుకుంటున్నావు. ఇవన్నీ భూమిలో నుండి వచ్చినవే. వీటిని చేసిన ఆయన సృష్టికర్త ఉండే లోకం, మహిమ లోకం, దోతలకు సహితం ఇవ్వనన్నాడు, నీకు మాత్రం ఇస్తానంటే ఆ లోకం ఎంత మహిమకరమైందో, నీకెంత గొప్ప సంగతి ఆయన ఇవ్వబోతున్నాడో, ఎంత మహిమని నీకు ఇవ్వబోతున్నాడో ఒకసారి గుర్తించు. ఆయనంతటి వాడు గౌరవాన్ని మనం ఏం చేస్తున్నాం? ఎన్నిసార్లు మీకు దైవజనులు బోధించిన, ఎన్ని ప్రసంగాలు మీరు వింటున్నా, నేను అన్నాను కదా ఇందాక, ఎంతకాలం నుంచి నువ్వు దేవుడిని నమ్ముకుని తిరుగుతున్నావయ్యా అమ్మా అని అడిగితే 10 ఏళ్ళని 5 ఏళ్ళని ఇలా చెప్పుకుంటూ పోతారు కదా. మరి ఇంకా నువ్వు వ్యర్థమైన దాని మీద మనసు పెట్టుకుంటున్నావేందయ్యా అని ప్రభు అడుగుతున్నాడు. ఇంకా వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టుకుంటున్నారు. ఎంతకాలం అని అడిగాడు. ఎంతకాలం? ఇంకా మారరా? బైబిల్ తెలియని వాడు అంతే, వాక్యం విననివాడు అంతే, విన్నవాళ్ళు అంతేనా? ఏమండి, వినని వారికి విన్న వాళ్ళకి తేడా ఉంటుందా ఉండదా? పాఠం విన్నవాడు రాయగలుగుతాడు, ప్రశ్నకు సమాధానం ఎంతో కొంత. కాలేజీకి క్లాస్కే రానుడు ఏమి రాస్తాడు? ఏమి రాయలేడు. కాలేజీకి రావాలి, స్కూల్కి వెళ్ళాలి, క్లాసుల్లో ఉండాలి. ఉంటే కనీసం కాస్త కోస్త పాఠం వింటే అందులో 1 ముక్క 2 ముక్కలు గుర్తుంటే రాస్తాడు. మరి విన్నవాళ్ళు కూడా అలాగే ఉండటం ఏంటి? కింద చూడండి, ఇంకా భయంకరమైంది ఏంటంటే అవమానంగా మార్చేస్తున్నారట. ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు మీరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతుకుతారు మీరు. ఏం వెతుకుతాం మనం? వెతుకుతాం. అనుకున్నది కావాలన్నది సాధించేంత వరకు వెతుకుతాం. ఒక మనిషిని కోరుకుంటే ఆ మనిషిని సాధించే వరకు వెతుకుతాడు. ఒక బైక్ కావాలనుకుంటే దాన్ని సాధించే వరకు వెతుకుతాడు. ఒక స్థలం కొనుక్కోవాలని మనసు పెట్టుకుంటే దాన్ని పొందేంత వరకు, సాధించే వరకు దాన్ని వెతుకుతూనే ఉంటాడు. తాను అనుకున్నది ఏదనుకుంటే, ఏది మనసు పెడితే దాన్ని ఆ పొందే వరకు దాన్ని వెతుకుతూనే ఉంటాడు. ఇవన్నీ తాత్కాలికమైనవని మనకు తెలుసు. ఒక్కొక్కడు సెల్ ఫోన్లో వెతుకుతుంటాడు ఆనందాన్ని. ఏంటంటే వీడియోలు చూసుకుంటూ పోతుంటాడు, ఫేస్బుక్ చూసుకుంటూ పోతుంటాడు, వాట్సాప్ చూసుకుంటూ పోతుంటాడు. ఏమయ్యా అంటే ఏవో జోక్స్ వస్తున్నాయి, వీడియోస్ వస్తున్నాయి, సినిమాలు వస్తున్నాయి అనుకోడు. ఎంతసేపు ఉంటుంది వీడియో? 5 నిమిషాలు టైంని బట్టి. 1 గంట సినిమా చూసావు, లేకపోతే 2 గంటల సినిమా చూసావు. సినిమా చూస్తున్నంతసేపు నువ్వేమో నీ లోకం ఎలా ఉంటుంది చెప్పనా? చెప్పండి అందరూ. సినిమాలు చూస్తున్న వాళ్ళు ఇక్కడ అందరూ చూడని వాళ్ళు ఎవరు లేరు ఒకప్పుడు. ఇప్పుడు కూడా చూస్తుంటే ఈ వాక్యం అన్న తర్వాత మీరే నిర్ణయం తీసుకోండి ఏం చేయాలి మీరే. ఒకప్పుడు నాతో సహా మనం అందరం గత కాలంలో సినిమాలు చూసిన వాళ్ళమే. ఇప్పుడు కూడా చూస్తూ ఉండటం
మనకి క్షేమకరమా? మళ్ళీ మళ్ళీ ఇప్పుడు కూడా సినిమాలు చూసుకుంటూ, సీరియళ్ళు చూసుకుంటూ, లేకపోతే స్మార్ట్ ఫోన్ మన చేతులకి వచ్చేసింది ప్రపంచం అంతా. అలా క్లిక్ చేయగానే, టైప్ చేసి క్లిక్ చేస్తే అన్నీ వచ్చేస్తున్నాయి. అవి చూసుకుంటూ ఏం వెతుకుతున్నారా మనుషులారా మీరంటే సంతోషం వెతుక్కుంటున్నారు వాళ్ళు. అవి చూసుకుంటూ కొంతమంది పక్కన ఎవడున్నాడు కానీ నవ్వుకుంటూ ఉంటారు, నవ్వేసుకుంటూ ఉంటారు, ముసిముసి నవ్వులు, గట్టిగా నవ్వుకుంటారు. ఏందిరా నవ్వుకుంటున్నావు అంటే ఎదురుగుండా మొబైల్ ఉంది, అందులో సినిమా చూసుకుంటూ ఉంటాడు, లేకపోతే సీరియల్ చూసుకుంటూ ఉంటుంది. అవి చూసుకుంటూ నవ్వేసుకుంటూ ఉంటారు. ఏంటంటే బయట చూసుడికి పెచ్చోళ్ళు అనుకుంటాం మనం, కానీ వాళ్ళ ఆనందం అక్కడ ఆ సినిమాలో వచ్చే నటీనటుల యొక్క హావభావాలు, వాళ్ళ డైలాగులు వింటూ ఆనందిస్తూ ఉంటారు. ఇది ఎంతసేపు అంటే సినిమా అయ్యేంత వరకు, అంతేనా? సినిమా అయిపోయేంత వరకు. సినిమా అయిపోయిన తర్వాత సంతోషం లేదిక. మళ్ళీ ఇంకోటి మొబైల్లో అయితే వెతుక్కుంటూ వెళ్ళిపోతావు, టిక్ టిక్ క్లిక్ క్లిక్ క్లిక్. 1 గంట అయినా తెలియదు, రాత్రి 2 అయినా తెలియదు, చివరికి నీకు తెలియకుండా నీ దేహం ఎవరు పడుకుని సావర సన్నాసి అనే వరకు అలా పడిపోతావు. ఫోన్ ఎక్కడ పడిపోతుందో తెలియదు. అలాగా ఎప్పుడో లేస్తాడు 10కో 11 గంటలకో, మళ్ళీ ఫోన్ పట్టుకుంటాడు. నిజంగా దౌర్భాగ్యకరమైన, మనం చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రపంచం ఉందో తెలుసా? ఎందుకంటే ఇంతకుముందు లేచి లేవంగానే అద్దం ముందుకు వెళ్ళేవాళ్ళం, మొహం ఎలా ఉందో చూసుకుని మొహం కడుక్కోవడానికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు కళ్ళు తెరవంగానే, లేచి లేవంగా కానీ కళ్ళు తెరవంగానే స్మార్ట్ ఫోన్ అటువంటి మొబైల్ని చూసుకుంటూ నిద్ర అయితే లేస్తున్నారు, కానీ మంచం మించి దిగడానికి కనీసం 2 గంటలు పడుతుంది. ఎందుకంటే ఫోన్ చూసుకుంటూ ఆ సినిమాలు, ఈ వీడియోలు, అవి ఇవి చూసుకుంటూ గడిపి లేస్తారు. ఏంటి అని అడిగితే వాళ్ళు అంటారు, అది చూస్తుంటే నాకు ఆనందంగా అనిపిస్తుంది. ఎవరినైనా అడగ మీరు, ఇక్కడ ఎవరు అతిథులు కాదు, అందరం అలాంటి వాళ్ళే. వీళ్ళని మనం పేర్లు పెట్టి చెప్పక్కర్లా, అందరూ అలాంటి వాళ్ళే. ఇప్పుడు ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు అడిగితే సమాధానం ఏంటంటే, అవి చూస్తుంటే మాకు అలా టైం పాస్, ఆనందంగా ఉంటుంది అంటారు. ఎంతసేపు అంటే ఆ చిన్న వీడియో, నెక్స్ట్ ఇంకో వీడియో, అది చూసినప్పుడు ఆనందం అయిపోతే ఆ వీడియో టైం అయిపోగానే ఆనందం పోయింది, నెక్స్ట్ ఇంకో వీడియో, ఇదేదో బాగుంటుందని చూస్తావు, సీరియల్ చూస్తావు, సినిమా చూస్తావు, ఆ డైలాగులు ఏమంటావు, నవ్వుకుంటావు, అయిపోయింది. ఆ సీన్ అయిపోగానే, ఆ గంట సినిమా అయిపోగానే మళ్ళీ ఆనందం కోసం వెతుక్కుంటావు. అంటే నువ్వేదైతే ఆనందం ఉందనుకుంటున్నావో, దేంట్లో అయితే ఉందనుకుంటున్నావో దానిలో ఆనందం ఆ కొద్దిసేపు ఉంటుంది, మరలా ఆనందం కోసం వెతుక్కోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు మనిషి అబద్ధమైన వాటిని ఏం చేస్తున్నాడు? తాత్కాలికమైన, అసలు శాశ్వతమైన సంతోషం కాని దాన్ని, అందుకనే నిజము కానిదే కదా అబద్ధం అంటే, నిజము కానిదే అబద్ధం అంటే. మరి అబద్ధమైన వాటిని మీరు ఇంకెంతకాలం వెతుకుతారు? దేవుడి ప్రశ్న. వ్యర్థమైన వాటి యందు మనసు పెడుతున్నారు, ఇంకెంతకాలం మీరు నన్ను అగౌరవపరుస్తారు? ఎంతమంది దైవజనుల ద్వారా సత్యవాక్యాన్ని మీకు వినిపిస్తుంటే మీరు వింటున్నారే, మరి అయినా మీరు వ్యర్థమైన వాటి యందే మనసు పెట్టి ఆ మహిమోన్నతుడు చెప్పిన మాటలను లక్ష్య పెట్టకుండా పక్కన పెడుతున్నారంటే ఆయన అగౌరవపరచట్లేదు. మనం నా గౌరవాన్ని మీరు అగౌరవపరుస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ వాక్యాన్ని బోధిస్తున్నాను నేను, వాక్యంలో ఉన్న లేఖనాలు మీతో మాట్లాడుతున్నాయి. ఎవరు మాట్లాడుతున్నట్టు? మరి మీరెందుకు ఎన్నో ప్రసంగాలు వినవలసి వస్తుంది అంటే, ఇంతకు ముందు మాట్లాడిన ప్రసంగంలో మాటలు మీరు పట్టించుకోలేదు. అంటే ఇంతకు ముందు దేవుడు మాట్లాడితే మీతో మీరేం చేశారు? ఊరుకో అని పక్కన తోసేశారు. దేవుడు అడుగుతాడు ఒకానొక టైం వచ్చేంతవరకు. ఆ ఒకానొక టైం ఏంటంటే మన ప్రాణం విడుదల ఇక్కడి నుంచి. కనుక దేవుడు ఇస్తున్నటువంటి ఈ సమాధానంలో వ్యర్థమైన వాటిని మనసు పెడితే పరలోకానికి వారసులం కాము, అడుగు పెట్టలేము. అసలు కనీసం గుమ్మం దగ్గర కూడా వెళ్ళాం. ఇకనైనా మనలో బైబిల్ చదవమంటే చదువుతారా? ఉదయాన్నే ఫోన్ మాత్రం చూసుకుంటూ బతుకుతాం. మీరు నిజంగా మనసు గుండెల మీద పెట్టుకుని, చేతిని గుండెల మీద పెట్టుకుని మొబైల్ ఎక్కువసేపు చూస్తున్నారా, బైబిల్ ఎక్కువసేపు చదువుతున్నారా? మీరే ఇంకా చూసుకోండి. నేను ఇంకా తర్వాత రిజల్ట్ అడగను. నేను ఇంకా రిజల్ట్ అడిగితే అందరికీ వచ్చేది ఏంటంటే బ్యాడ్ రిజల్టే, అట్టర్ ఫ్లాప్ రిజల్ట్ వస్తుంది. ఇంకా అందులో నో డౌట్ ఎట్ ఆల్. కాబట్టి ఏది మనకి శాశ్వతమైన ఆనందం అంటే దేవునితో ఉండేటువంటి ఆ లోకంలో ప్రవేశించడమే మనకి శాశ్వతమైన ఆనందం. ఈ అశాశ్వతమైన ఈ లోకంలో ఉన్నటువంటి వ్యర్థమైనది ఏదైనా తీసుకుని మీరు ఏదైనా పెట్టుకోండి. అలాగని అవసరానికి మనం పెట్టొద్దని చెప్పట్లేదు బైబిల్.
అవసరానికి అన్నిటి మీద మనం ఉండాలి, కానీ అవసరానికి మించి ఎక్కువగా మనసు పెట్టుకోవడం అనేది దేవుడు దృష్టిలో అంగీకార యోగ్యమైనది కాదని బైబిల్ నొక్కి 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 చెబుతున్నాడు దేవుడు. ఈ మాటలు మన హృదయంలో వినపడుతున్నప్పుడు మనం అందరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చాలా జాగ్రత్తలు తీసుకుందాం. చివరిగా ఒక మాట, కీర్తన చివరిగా కాదు కానీ ఇంకో రెఫరెన్స్ వాడతాం చూడండి. 119వ కీర్తన 37 వచనం చూద్దాం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయమనే ప్రార్థన మీ జీవితంలో ఎప్పుడైనా ఏనాడైనా చేశారా? ప్రార్థన చేసాం కానీ ఈ ప్రార్థన చేయలే. ప్రియ సోదరి సోదరుడా, ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకుందాం. నువ్వు తొట్టిల్లిపోతావు, ఓకే కాదంటలేదు. తప్పిపోయావు, కాదంటలేదు. చూడొద్దన్నా చూస్తున్నావు, కాదంటలేదు. పాడైపోతున్నావు కాదనలేదు. కానీ అసలు నేను పాడవకూడదు అనే ఆలోచన నీకు రావాలి కదా. దేవుడిస్తున్న భరోసా ఏంటంటే, మీకు బలం ఏంటంటే, మీరేమనుకోవాలంటే, ప్రభువా వ్యర్థమైన దానిని నేను చూడకుండా నా కన్నులను త్రిప్పివేయండి ప్రభు అని ప్రార్థన చేయాలి. నువ్వు అందరూ తొట్టిల్లిపోతాం, గుర్తుపెట్టుకోండి. కానీ నీ మనసులో బలమైన కోరిక ఒకటి ఉండాలి. ఏంటో తెలుసా? నేను చూడకుండా ఏమైనా సరే ఉండాలి, నేను చేయకుండా ఏమైనా సరే ఉండాలి, నేను మనసు పెట్టుకోకుండా ఏమైనా సరే ఉండాలి. కానీ ఉండలేకపోతున్నా, అది తర్వాత సెకండరీ. ముందు నీ మనసులో ఏముండాలి తెలుసా? నేను చూడకూడదు ప్రభు అని తీవ్రమైన బలిష్టమైన కోరిక ఉంది అసలు మీకు. అలా ఉంటే మీ బలిష్టమైన కోరికను దేవుడు నీ కోరికను చూసి నీకు సహాయం చేస్తాడు ప్రభు. అసలు అడిగింది ఏముంది మనం? ప్రభు చూడకూడదు అనుకుంటున్నా చూసేస్తాను ప్రభు, సినిమాలు వద్దనుకుంటున్నా కూడా చూసేస్తాను ప్రభు, సెల్ ఫోన్లో చెత్త వద్దనుకుంటున్నా చూసేస్తాను ప్రభు, వద్దనుకుంటున్న అమ్మాయిని చూస్తున్నాను ప్రభు, వద్దనుకుంటున్న అబ్బాయిని చూస్తున్నాను ప్రభు, వెళ్ళకూడదు అనుకుంటున్న వ్యభిచారం పలానా చోటకి వెళ్తున్నాను ప్రభు. ప్రార్థన ఏది మనకి? ప్రార్థన చేస్తే గెలుస్తాం. అదే కదా అక్కడ రాసిన భక్తుడు ఏమన్నాడు? వ్యర్థమైన వాటిని చూడకుండానట్లు నా కనులను త్రిప్పివేయమని భక్తుడు ప్రార్థిస్తున్నాడు దేవుడికి. ఎంత మాటలు విన్న తర్వాత మనం కూడా చేయాల్సింది ఏంటి? నువ్వు పడిపోయావా సెకండరీ చెప్తున్నా, నువ్వు తర్వాత మళ్ళీ పడిపోయి అది కాదు. ముందు అసలు నేను పడకూడదు, అలా చూడకూడదు, అలా చేయకూడదు, అలా ఉండకూడదు అనే ప్రార్థన నీకు ఉండాలి, కోరిక ఉండాలి. ఆ కోరిక ఎవరికైతే ఉంటుందో ప్రభు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఈ లోకంలోనట అధికారుల దగ్గరికి వెళ్ళి మనం పదే పదే గోజాడితేనట న్యాయం తీర్చాలి, ఏమైనా అస్తమని తిరుగుతుందిరా అని తీరుస్తాడని బైబిల్లో కూడా చెప్పాడా? ఒక విధవరాలు వెళ్ళి న్యాయం తీర్చమని న్యాయాధిపతిని అడిగితే ఆడ అసలు ఎవరిని పట్టించుకోడట, ఏమీ పట్టించుకోడట. అయినా ఆవిడ అన్నిసార్లు తిరిగేటప్పటికి పాపం అన్నిసార్లు తిరుగుతుంది కదా, ఇంక చేదులాగా న్యాయం తీర్చేద్దామని అనుకున్నాడట. ఈ లోక సంబంధమైన ఆ మూర్ఖుడైన న్యాయాధిపతి అలాగుంటే మరి సర్వోన్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి మహాప్రభు ఆయన ఎలా ఉంటాడో? నీ కోరికను చూసి అబ్బా రోజు అడుగుతున్నాడు. పాపం చేయకుండా ఏవైతే వ్యర్థమైన ఉండి వాటి మీద మనసు పెట్టుకోకుండా ఉండాలని అనుకుంటున్నాడు నా కుమారుడు, నా కుమార్తె. అడుగుతుంది, బలంగా అడుగుతుంది, చెయ్యాలి, సహాయం చేయాలనుకుంటున్నాడు కూడా. అదే అక్కడ ఉన్న ప్రార్థన అదే. ఎఫెసీ పత్రిక చివరిగా 4వ అధ్యాయం 18 నుండి చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 18 నుంచి చూద్దాం. 4:18 వారైతే అంధకారమయమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకున్నారు. సింపుల్గా చెప్పేస్తాను. ఇక్కడ చాలా పౌలు గారు మాట్లాడుతున్నారంటేనే మహాజ్ఞాన సంగతులు మేళవించి మాట్లాడతాడు. ఒక్క మొక్కల సెంటెన్స్లు ఉన్నవని ఒక 4-5 సెంటెన్స్లు అన్నీ కలిపి ఒకే భావంతో మాట్లాడతాడు. దాన్ని కాంప్లెక్స్ సెంటెన్సెస్ అంటారు. ఒక మొక్కలు అవ్వవు, కొంచెం జాగ్రత్తగా విడగొట్టుకుంటే అర్థమవుతాయి. నేను విడగొట్టి మాట్లాడతాను చూడండి. వారైతే వాళ్ళు వ్యర్థమైన వాటి ఎవరైతే మనసు పెట్టుకుంటూ బతుకుతున్నారో వారట అంధకారమైన మనసు గలవారై ఉన్నారు. ఫస్ట్ పాయింట్ ఏంటి చెప్పనా? అసలు వాళ్ళ ఆలోచన అంతసేపు చీకటమయంగానే ఉంటుంది. వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది? ఎప్పుడు చీకటిలోనే తిరగాలి. అంటే అర్థం ఏంటి? చీకటి పనులే చేయాలి, పాపిష్టి పనులలోకి వెళ్ళాలి. అసలు వాళ్ళ మనసే అలా ఉంటుందంట. తప్పు కదా? 2 తమ హృదయ కాఠిన్యము. ఎంత కఠినం అంటే వాళ్ళ హృదయము, ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు బుద్ధి చెప్తున్నా, ఎన్నిసార్లు దేవుడు తన వాక్యం ద్వారా డైరెక్ట్గా మాట్లాడుతున్నా వాళ్ళు ఏం చేస్తారట? చెవిని పెట్టేస్తున్నారట. మారట్లేదు. ఇక కఠిన హృదయాలు అంటారు వీళ్ళని. ఏమంటారు?
అసలు ఎవడు కఠినమైనడు చెప్పండి? మేక మాంసం కోసే సాయిబు గారు మేకను కోసేస్తుంటే ఆయన కఠినమైనడు? కోడి మాంసం నువ్వు తింటున్నావు, ఆయన తింటలేదు, కోసి అమ్ముకుంటాడు, అంతే వ్యాపారం. ఎవడు కఠినమైనడు? ఎవరిది కఠినమైన మనసు చెప్పండి? మేక మాంసం పడి చచ్చిపోతారు చాలామంది కదా, మేకని అలా కోసేస్తూ ఉంటాడు ఆయన. చూస్తూ ఆ మేక గిలగలాడిపోతుంటే, ఆ రక్తం కారిపోతుంటే చూసి భలే గిలగలాడుతుంది అనుకుంటాడు ఎవడన్నా? తినేవాడు కూడా అనుకోడు. ఎందుకు? అయ్యో చూడలేకపోతే నాకు చూపించదు. కానీ మాంసం తెచ్చితే వండుకొని శుభ్రంగా ఆవురని తింటాం. కోసేసిన మనం ఏమంటాం? కషాయవాడు అంటాం. ఏమంటాం మనం? పేరు ఏమంటాం లోకంలో? కషాయుడు అంటే కఠినాత్ముడు రా. పాపం మోగజీవి వెలవెల్లాడిపోతుంటే గొంతుని పీకి ఎలా కోస్తున్నాడండి. అసలు మానవత్వం మనిషిగా కాదంటాం. మాంసం తినేస్తున్నావు, మరి నిన్నేమనాలి? కోసినోడిని కషాయుడు కఠినాత్ముడు అంటున్నావు, మాంసం తింటున్నావు. మరి ఈ డైలాగులు కొట్టింది ఎవరు? నువ్వే. కషాయుడు అన్నది మనమే. కానీ ఆ కషాయాన్ని కోసిన మాంసం తెచ్చుకుని చేత్తో కలిపి అన్ని రకాలుగా వండి నోట్లో పెట్టుకుంటాం అంటే ఇంకెంత కషాయతనం ఉండాలి మనలో? అంటే తినొద్దని మాటలు కాదు, డెత్ కోసం చెప్తున్న మాటలు అంతే. కఠిన హృదయం అంటే ఏదో సింపుల్ కాడ వారి హృదయ కాఠిన్యం అంటే ఏదో అలాగే పోతారు, అది కాదు. అక్కడ అర్థం చేసుకోండి బాగా లోతుగా. మీ హృదయంలో కాఠిన్యం వచ్చేసింది ఏంటి తెలుసా? ప్రభు మీతో ఎన్నిసార్లు మాట్లాడినా మారరు మీరు. ఇంకా దైవజనులు స్థానిక సంఘాలలో దేవుడు వాక్యం ద్వారా ఎన్నిసార్లు గద్దిస్తున్నా లోబడరు అసలు. దాని అర్థం ఏంటి? బాప్తిసం తీసుకుంటారంటే బాప్తిసం తీసుకోరు. ఎందుకంటే నీకు ఇంకేదో గోల్స్ ఉంటాయి, పెట్టుకుంటావు. మరి ఏదో నీకు గ్యారంటీ కార్డు ఉన్నట్టు, 50 ఏళ్ళు బతికేస్తానన్నట్టు, 70 సంవత్సరాల గ్యారంటీ కార్డు ఉన్నట్టు, ఎక్కడ ఏ యాక్సిడెంట్లు పోనట్టు, ఏ గుండు పొట్టు నీకు రానట్టు, ఇంకేమున్నాయి? ఏ గ్యాస్ పెయిన్ నీకు రానట్టు. చచ్చిపోవాలంటే ఇంకేమున్నాయండి చెప్పండి? ఎవడో వచ్చేసి నిన్ను పొడి చేయనట్టు, ప్రమాదాల్లో పోనట్టు ఫీల్ అవుతుంటాం మనం పోవాలంటే ఎంతసేపు? మనిషి ప్రాణం పోవాలంటే ఎంతసేపు? గ్యారంటీ ఉంది ఎవరికి? నువ్వు చెప్పుకొని నేను పలానా సంవత్సరం వరకు, పలానా రోజు, పలానా గంట వరకు బ్రతుకుతానని ఎవడు చెప్పలేడు కదా. మరి ప్రభు భూమి మీద ఉండగానే మీరు సరి చేసుకుంటుంటే, మరి దేవుడు చెప్తుంటే మీరు కఠినమైన హృదయంతో ఎందుకుంటున్నారు? ఎందుకు మార్చుకోలేకపోతున్నారు? దేవుడు ఎప్పుడైనా క్షమిస్తాడు, ఎలాగైనా క్షమిస్తాడు అనేటువంటి ఒక నిర్లక్ష్యమా క్రైస్తవులకి, మరి ముఖ్యంగా క్రైస్తవులకి వారి హృదయ కాఠిన్యము వలన కఠినమైన హృదయంతో ఉండిపోతున్నారట. దయచేసి మీరెవ్వరు కూడా అలాగా ఉండకూడదు. ప్రభు నేరుగా మనతో మాట్లాడుతున్నాడు. మన హృదయంలో కాఠిన్యానికి చోటు ఇవ్వకండి. ఫరో కాఠిన్యానికి చోటిచ్చాడు, కాలగర్భంలో కలిసిపోలేదా? ప్రభువుని అప్పగించాలని కఠిన మనసు పెట్టుకున్నాడు ఇస్కరియోతు యోధ, అలాగే పోయాడు. కఠినమైన మనసు పెట్టుకోకండి. హామాన్ అనేవాడు ఇశ్రాయేలు జాతిని మొత్తం లేపేయాలనుకున్నాడు, యోధా జాతిని లేపేయాలనుకున్నాడు. ఆ కఠిన మనసును అలాగే ఉంచుకున్నాడు. వాడే పోయాడు. హామాన్ అనేవాడు ఎస్తేరు గ్రంథంలో వాడిపోయాడు. అహాబు అనే రాజు ఒక పేదవాని ద్రాక్ష తోటం కక్కుర్తిపడి ఆక్రమించుకొని చివరికి నేను ఇవ్వనన్నాడని దాని ఏమిటో బొంగమూతి పెట్టుకుని ముచ్చిమోహంలాగా ఏడ్చేస్తుంటే రాజు ఇది ఆఫ్టర్ ఒక చిన్న తన నగరకు ఆనుకున్నటువంటి ఒక దాని ఏమంటారు చిన్న ద్రాక్ష తోట కోసం 100 ఎకరాలు దేవుడిచ్చాడు కదా. కఠినమైన మనసుది, అదే కావాలి, పాపమే కావాలి, సెల్ ఫోనే కావాలి. సెల్ ఫోన్ చూడద్దంట్లే. చిన్నపిల్లల పాట ఒకటి ఉంది, అందులో పిల్లలు చూస్తుంటారు అప్పుడప్పుడు. ఫేస్బుక్, వాట్సాప్ ఏదైనా కానీ దేవుని పనికై వాడుతుండాలి. ల్యాప్టాప్ అయినా, కంప్యూటర్ అయినా, ఇంకోటైనా, ఎనీ గాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ ఏదైనా దేనికోసం వాడుతుండాలి? దేవుని పనికై మహిమకే వాడుకోండి, మంచిదే. దేవుని పరిచర్య కోసం పాంప్లెట్స్ తయారు చేస్తున్నారు, దేవుని పరిచర్య కోసం వాక్యాలు పంపిస్తున్నారు, వాడండి. సినిమాలు అంటే మన మనసును పాడు చేసి పాపానికి ప్రేరేపించి కామాతురతను పెంచేవి ఎన్నో కనబడుతుంటాయి. వాటిని చూసుకుంటూ కాలం గడిపేసి బైబిల్ తీయకుండా చదవకుండా గంటల కొద్ది దాంట్లో గడుపుతూ వ్యర్థమైన దాన్ని, నిజం కాని దాన్ని వెతుకుతున్నామంటే దేవుని ఎంత అగౌరవపరుస్తున్నారు. సరే, ఆయన అగౌరవపరిస్తే ఆయనకి నష్టం లేదనుకోండి. ఉదాహరణకి ఎవరికి నష్టం? ఎవరైతే అగౌరవపరుస్తున్నారు, ఎవరైతే మారట్లేదు, ఎవరైతే వ్యర్థమైన దాన్ని మనసు పెట్టుకుంటున్నారో వాళ్ళే నరకానికి పోతారు తప్ప దేవునికి ఏమీ నష్టం లేదు. కానీ బాధ ఆయనకి. నేను ఎంత చెప్పినా వీరు మారట్లేదా? కఠిన మనసు అంతే. సీఎం గారు వచ్చి చెప్పిన మారరా మీరు? ప్రధానమంత్రి గారు వచ్చి చెప్పిన మారరా మీరు? లేకపోతే పెద్ద పెద్ద మనం ప్రపంచంలో అగ్ర రాజ్యాది నేతలు వచ్చి చెప్తే మారతారా మీరు? అమ్మ మారాలండి, పెద్ద ఆయన వచ్చాడుగా అంటాం మనం.
అంటే ఈ భూమి మీద ఉన్న పెద్ద పెద్ద రాజులకు పాలకులకు మనం గౌరవిస్తాం, కానీ ఈ పాలకులు మించిన మహాపాలకుడు ముల్లోక మహాయోధుడైన మహాప్రభు చెబుతుంటే ఎవడు కూడా మారలేకపోతున్నారంటే ఈడి అనమాట హృదయ కాఠిన్యముడు. ఎవరు వాళ్ళు? క్రైస్తవులలో అనేక మంది పాడైపోతూ హృదయ కాఠిన్యము వలన ఏమైపోరాటలు కింద తమలోను అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరిచిపడిపోతారట. చివరికి చూడండి, దేవుని వల్ల మనకి జీవం కలుగుతుంది, కానీ మీరేమైపోతున్నారు? మనుషులు వేరైపోతున్నారు. వ్యర్థమైన దాని యందు అతిశయపడుతున్నారు. అహంకారం యందు, అసూయ యందు, స్వార్థం యందు, వ్యర్థమైన వాటి యందు ఏం పెట్టుకుంటున్నారు? మనస్సు పెట్టుకుంటున్నారు. తుమ్మితే ఊడిపోయి ముక్కు అంటారు, విన్నారు ఎప్పుడైనా? అలాంటి బతుకులు మనయే. ఇవాళ విర్రవీగిన నేనే తెల్లారితే చచ్చిపోవచ్చు. కండబలం, గుండె బలం, ఆ బలం, ఈ బలం అనుకుంటారు కదా. స్టీల్ బాడీ, ఇత్తడి బాడీ. చాలామంది అంటుండ్రు, నాది స్టీల్, నాది ఇత్తడి, నాది కంచు, నాది ఇనుము అంటారు. దేవుడు కంచునైనా, ఇత్తడినైనా, స్టీల్నైనా తన చేతితో చేసిన సూర్యుడు ఉన్నాడు కదా, దేవుడి దాకా వెళ్ళక్కర్లే. గుర్తుపెట్టుకో ఓ నరుడా, ఆయన చేతిలో ఉన్నటువంటి సూర్యుడు ఉన్నాడే, ఆ అగ్ని తాళమికి కరిగిపోయి నీరైపోద్ది అంతే. స్టీలు, ఎత్తడి, ఇనుము, ఇంకేం పెట్టుకో. ఏమంటే చూడట్లేదు మనం? బాడీ బిల్డర్స్ లెగిసిపోతున్నారు అంతే, టప రాలిపోతున్నారు. స్టీల్ బాడీయే. మరి దేవుడు అంటే అమాయకుడు కాదు, నిన్ను ప్రేమించే మహాయోధుడు. ఆయన అగౌరవపరచొద్దు. మాట్లాడుతున్నాడు మీతో. మీరు తప్పిపోయారన్నది రెండో సంగతి. ముందు మీకేముండాలి చెప్పనా? వ్యర్థమైన వాటి అందు నేను మనసు పెట్టకూడదు. నా కన్నులను త్రిప్పివేయి ప్రభు అని ప్రార్థించండి. ఆ ప్రభు మీ బలమైన కోరిక రోజు చేస్తే నేనేమైనా సరే తప్పించుకోవాలి ఈ పాపం నుంచి, నేనేమైనా సరే దీని నుంచి తప్పించుకోవాలని మీరు ప్రార్థన చేస్తే గలలేడా? తప్పించగలడు. అందరూ పాపం చేస్తారు, కానీ పశ్చాత్తాపడి అడిగేవాడి కోసం దేవుడు చూస్తాడు. పశ్చాత్తాపడండి, అడగండి. వ్యర్థమైన వాటి అందు నేను మనసు పెట్టకుండా ఉండాలి ప్రభువా అనుకుంటున్నాను, కానీ అవ్వట్లేదు, సహాయం చేయవా అని మీరు అడిగింది ఏది? మనం అసలు ఎప్పుడు అడుగుతామని అడిగి జీవమట. దేవుని దగ్గరకు వస్తే మనకి జీవమట. దాని నుంచి మనం ఏమైపోతుంది? వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. ఎంత దౌర్భాగ్యం అయిపోతుంది పరిస్థితి. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ మాటలు మన జీవితాలలో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా పర్వతం మనకి ఎక్కాలంటే ముందు ఫస్ట్ క్వాలిటీ మూడు ఉన్నాయి కదా అక్కడ. మొదటి మెట్టు లేకపోతే మొదటి అర్హత, ముందు మనం వ్యర్థమైన వాటి యందు మనస్సు పెట్టొద్దు. పెట్టనోడే ఎక్కగలడు, పెట్టని వాడే ఆయన పరిశుద్ధ స్థలంలోనికి అడుగు పెట్టగలడు, వెళ్ళగలడు అని దేవుని వాక్యం సుస్పష్టంగా తెలియజేయుచున్నది మానవాళికి. ఇది మనం గుర్తుపెట్టుకుని పాపం చేయని వాడు ఎవడో లేడు. చేయకుండా ఉండాలని నువ్వు కోరుకుంటూ ప్రభుని సహాయం కోరండి. ఆ ప్రభువే నీకు నాకు జయశీలుడైన యేసుక్రీస్తు ప్రభు వారు మనకు సహాయం చేస్తారు. ఇమ్మానుయేలుగా మనతో ఉంటారు. అట్టి సహాయము ప్రభు వలన మనందరకును, యావత్ సార్వత్రిక క్రైస్తవ ప్రపంచానికి మరియు మిగిలిన మారలేని ఇంకా ప్రభు దగ్గర రాలేని వారికి కూడా దేవుడు తోడేని సహాయం చేయను గాక. ఆమెన్.